హాయ్ అండి, వెల్కమ్ టు హెల్దీ హోమ్ ఫుడ్స్. ఈరోజు మనం ప్రోటీన్ అండ్ ఫైబర్ రిచ్ డ్రై ఫ్రూట్ లడ్డు ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందామండి. ఇదైతే చాలా టేస్టీగాను అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదండి. తప్పకుండా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ముందుగా మనం ఒక కడాయిలో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యి కాగిన తర్వాత అందులో డ్రై ఫ్రూట్స్ ముందుగా తీసి పెట్టుకున్నా అండి. నేను అన్నీ 2 టేబుల్ స్పూన్స్ జీడిపప్పు, బాదం పప్పు, పంకిన్ సీడ్స్, అలాగే పిస్తా పప్పు 4 పప్పులు కలిపి వేయించుకుంటున్నానండి. మంటను మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలండి. ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించిన తర్వాత పక్కన పెట్టుకోండి తీసి. ఇప్పుడు అదే పెనంలో 1 కప్పు నిండా పూల్ మకానా వేసి డ్రై రోస్ట్ చేసుకోండి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇవి కూడా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇందులోనే కొంచెం నెయ్యి వేసి ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్స్ క్రాన్బెర్రీస్ అండి. ఇవి సూపర్ మార్కెట్లో అవైలబుల్గా ఉంటాయి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ ఎండు ద్రాక్ష తీసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుము తీసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఈ ప్యాన్లో కొంచెం నెయ్యి వేసుకొని 1 కప్పు నిండా బెల్లం వేసుకోండి. బెల్లం అనేది బాగా కరగాలండి. బెల్లం అనేది బాగా కరిగేలోపు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీకి పెట్టుకుందాం. ముందుగా నేను ఎండు కొబ్బరి మిక్సీకి వేసుకున్న గిన్నెలోనే పూల్ మకానా మిక్సీకి వేసుకుంటున్నానండి. పూల్ మకానా అనేది బాగా మెత్తని పొడిలాగా వచ్చేటట్టు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఈ పూల్ మకానా పొడిని వేరే కప్పులో తీసి పెట్టుకుందాం. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ అనేవి మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉంటే బాగుంటుంది. లడ్డూకి నవిలేటప్పుడు బాగా టేస్ట్ తెలుస్తుందండి. అందుకని బరకగా మిక్సీ పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్గా ముందుగా మనం వేయించుకున్న క్రాన్బెర్రీస్, ఎండు ద్రాక్ష, అలాగే కొబ్బరి పొడి 3 వేసి మిక్సీ పట్టుకుందామండి. ఇవన్నీ విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే ఇవన్నీ వీడియోలో చూపిస్తున్నట్టు విడివిడిగానే మిక్సీ పట్టుకోవాలండి. లేదంటే అన్నీ కలిసిపోయి సరిగ్గా స్ట్రక్చర్ అనేది మనకి సరిగ్గా రాదు. ఇప్పుడు బెల్లం కరిగిపోయిన తర్వాత, బెల్లం బాగా కరిగితే సరిపోతుందండి. దీనికి పాకం అదేం అవసరం లేదు. ఇప్పుడు కరిగిన బెల్లంలో ముందుగా మనం మిక్సీకి పట్టుకున్న డ్రై ఫ్రూట్స్, అలాగే క్రాన్బెర్రీస్, అలాగే పూల్ మకానా పొడి అన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. అలాగే నేను ఎక్స్ట్రాగా కొంచెం బాదం పప్పు పలుకులు కూడా వేసుకుంటున్నాను, తినేటప్పుడు టేస్ట్ బాగుంటుందని. ఇప్పుడు అన్నీ కలుపుకొని బాగా మొత్తం బెల్లం ఈ పొడితోటి కలిసేలాగా కలుపుకోవాలండి. ఇది బాగా కలిసేటట్టు కలుపుకొని కొంచెం చల్లారిన తర్వాత మనం లడ్డు ప్రిపేర్ చేసుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్లో కొంచెం నెయ్యి అప్లై చేసుకొని, అలాగే చేతికి కూడా నెయ్యి అప్లై చేసుకొని లడ్డు చుట్టుకుందామండి. అంతే అండి, ప్రోటీన్ రిచ్
డ్రై ఫ్రూట్ లడ్డు అనేది రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుందండి. పిల్లలకి పెద్దలకి ఎంతో బలాన్ని ఇస్తుంది. మీరు కూడా తప్పకుండా ఇంట్లో ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.